अरे जरूर కింద మంచిగా కింద నించో బాబాయ్ నించోండి అట్లా రాను సాగర్ సాగర్ ఇట్లా సాగర్ ఓకే నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131 డివిజన్లో అంబేద్కర్ నగర్లో ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఎలక్షన్స్ కూడా చాలా లేట్ అయిపోయినాయి. ఇప్పటికే 8 years బ్యాక్ ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు నాకు తెలిసిన కూడా తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టారు. కాబట్టి దీనికి వచ్చేసి మన సారా దిలీప్ గౌడ్ అని చెప్పేసి ఒక యువజన నాయకుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. కొన్ని పార్టీలో పాల్గొన్నప్పటికీ కూడా ఏదున్నా సరే ప్రతి ఒక్కరికి అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండాదండగా నిలిచి ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు 131 డివిజన్లో మన అంబేద్కర్ నగర్ నుంచి ప్రెసిడెంట్గా పోటీ చేయడం నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇదే సారా దిలీప్ గౌడ్ గారిని గెలిపిస్తే ఏం చేద్దామనుకుంటున్నాడు, అంబేద్కర్ నగర్కి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాడో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం, చెప్పండి. ఈరోజు ఉదయం నేను అంబేద్కర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ఇదే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గత 30 ఏళ్ళుగా కాలనీకి డెవలప్మెంట్ అనేది అంతో ఎంతో జరిగింది అనుకుంటే మేము చూసినప్పటి నుండి ఒక రోడ్లు తప్పితే మేము చూసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈరోజు నాతో పాటు కాదు, గత 2009 నుండి నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి నాతో ఉన్న యువత నన్ను ప్రోత్సహించి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మనం తదుపరి కార్యక్రమం బస్తీలో ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించి నాకు నిర్దేశిస్తే దాన్ని బట్టి ఈ అవకాశాన్ని నాకు వాళ్ళు అందజేసినందుకు, అదేవిధంగా ఈ బస్తీ డెవలప్మెంట్లో చాలా మటుకు కొన్ని సమస్యలు చాలా రోజులుగా అట్లనే పెండింగ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎక్కడి నుంచో బస్సు నుండి వచ్చిన పిల్లలు గొడవలు పడడం, బైక్లో ర్యాష్గా డ్రైవ్ చేయడం, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, అదే కాకుండా కొన్ని బెల్ట్ షాప్ సమస్యలు కానీ, అదే కాకుండా ఇప్పుడు సీసీ కెమెరాలు ప్రతి ఒక్క కాలనీలో ఉన్నాయి. మాది కమిటీ చేసి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటికి ఒక సీసీ కెమెరా పెట్టిన దౌర్భాగ్యానికి కోల్పోలేదు. కాబట్టి ఈరోజు యువకులందరూ నాకు మద్దతు ఇచ్చి మీరు ఉండండి అన్న, నేను మీ పాటు ఉంటాను, నా స్నేహితులు సన్నిహితులు నా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు నా ఎంబట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను కాలనీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, గత 30 ఏళ్ళ నుండి మీరు చూసిర్రు, 1-2 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి. మీ దీంట్లోనే మీ కొడుకు ఉన్నాడు, మీ కొడుకు స్నేహితులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. నేను ఎక్కడికో పోయే వాసిని కాదు, నాది కిరాయిలు కాదు, నాది సొంతం ఇల్లు. నేను గత పుట్టినప్పటి నుంచి ఇదే బస్తీలో పుట్టి పెరిగిన. మీ అందరికీ కమిటీ హాల్ యొక్క సమస్యలు ఇతర బస్తీకి పోకుండా కమిటీ హాల్కి చేపించే బాధ్యత నేను తీసుకుంటా. గుడి డెవలప్మెంట్ కూడా నేను ఇతరుల నుండి ఫండ్లు తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడే కాకుండా అక్కడ పక్కన కూడా కొంచెం జిహెచ్ఎంసీ పనులు పట్టించుకోకుండా అయిపోతుంది పైన వైపు, అవిటిని కూడా తదుపరిగా నేను చేపించి ప్రతి కాలనీకి కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు నేను ఎమ్మెల్యే గారి తరఫున కానీ లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ తరఫున కానీ తీసుకొచ్చి నేను కాలనీని డెవలప్ చేయాలనుకుంటున్నా. ఇంకొకటి మాకున్నది ఏంటంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మెయిన్ 131 డివిజన్లో మెయిన్ ఇంపార్టెంట్ కాలనీ అంబేద్కర్ నగర్. అంటే ఏ రాజకీయ పార్టీకైనా ఓటు కావాల్సింది అంబేద్కర్ నుంచి, ఇక్కడ నుంచి ఎక్కువ ఓటు కావాలి. ఒకవేళ మీరు రేపు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఏ విధంగా తీసుకుంటారు? ఎమ్మెల్యే గారు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు,
గవర్నమెంట్ వచ్చేసేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఎక్కడ పోయి మీరు సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కాలనీ డెవలప్మెంట్ గురించి? ఇప్పుడు నేను కాలనీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే నేను ఏ పార్టీకి చెందినోని కాదు. రేపు ఎన్నికలైన తర్వాత నాకు అవసరం ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తా, ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్ళి నేను కాలనీ సమస్యలు తీరవడానికి చూస్తా తప్పితే నాకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలుసుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి మీ దగ్గర కూడా వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఇదే అంబేద్కర్ నగర్లో నేను వచ్చేసి బెల్ట్ షాప్ సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. దాని మీద మీరు రియాక్ట్ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఏదైతే బెల్ట్ షాప్ సమస్యలు ఉన్నాయో గత చాలా రోజులుగా ఉన్నాయి. దాన్ని పరిష్కరించడానికి కొంత మటుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అదే కాకుండా ఇప్పుడున్న యువకులు కూడా కొంతమంది ముందుకు వచ్చి పక్క బస్సు వాళ్ళు వచ్చి ఇక్కడ రాత్రి పూట ఇబ్బంది పెడుతున్నారు అన్న దాన్ని బట్టి ఎలక్షన్ ముందే ఆల్రెడీ కమిటీ సభ్యులు మాట్లాడినారు. నేను ఇప్పుడు ఎలక్షన్లో నిలబడుతున్నా కాబట్టి దాని గురించి ఎటువంటి డెసిషన్ చెప్పలేను. కాకపోతే 100% నాకు కుదిరిన అంటే బెల్ట్ షాప్ల మీద మీరు కాలనీ వాళ్ళకి ఇస్తున్న మాట ఏంది? నేను గెలిచినాక ఏం చేద్దాం? నేను గెలిచిన తర్వాత బస్సులో ఎటువంటి బెల్ట్ షాప్ ని ప్రోత్సహించడం కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే ఇతర సమస్యలు ఉన్నాయో వాటిని సంపూర్ణంగా క్లియర్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు నాతో పాటు ఒక 80 నుండి 100 మంది నిలబడ్డట్టే. నేను గెలిచిన అంటే ఆ 100 మంది గెలిచినట్టే. నేనున్నా లేకున్నా ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉంటారు. వాళ్ళతో అయినా సరే నేను లేకున్నా ఉండి చేపించే బాధ్యత నాది.